ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ టీమిండియా పర్యటనకు వచ్చింది. భారత పర్యటనకు వచ్చింది. ఇందులో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. 4-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. అయితే కొన్ని మ్యాచ్లలో మంచి రిజల్ట్ రాకపోయినా మంచి పర్ఫార్మెన్స్ను మాత్రం చేసింది ఆ జట్టు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఈ వరల్డ్ కప్లో బాగా యూస్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో యుఏఈపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిజంగా భారత పిచ్లను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, కానీ ఒక్కసారి అర్థం చేసుకున్నాక బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు న్యూజిలాండ్కు ఇదే విషయంలో కాస్త పాజిటివ్ ఇంటెంట్ కనిపిస్తోంది. యుఏఈ 173 పరుగులు చేసినప్పటికీ న్యూజిలాండ్ జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఆ లక్ష్యాన్ని 16 ఓవర్లలోపే ఛేదించేసింది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో యుఏఈ ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. అందులోనూ ఫస్ట్ వికెట్ కాస్త తొందరగానే కోల్పోయింది ఆర్యన్ శర్మ రూపంలో. అయితే సెకండ్ వికెట్కు మాత్రం యుఏఈ మంచి పార్ట్నర్షిప్ను దాదాపు 100 పరుగులకు పైగా పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసింది. ముఖ్యంగా మరో ఓపెనర్ మహమ్మద్ వజీం 45 బంతుల్లోనే 4 4లు 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. అటు వన్ డౌన్ బ్యాట్స్మెన్ అస్లియాన్ షరాఫ్ 55 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో యుఏఈ 173 పరుగులు చేసింది 20 ఓవర్లలో. ఆ తర్వాత ఓ రకమైన టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆ జట్టు ఓపెనర్లే మ్యాచ్ను ఫినిష్ చేశారు. సూపర్ ఫామ్లో ఉన్న టిమ్ సఫర్ట్ అండ్ ఫిన్ అలెన్ వీళ్ళిద్దరే 15.2 ఓవర్లలో మ్యాచ్ను ఫినిష్ చేశారు. టిమ్ సఫర్ట్ అయితే మరీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 12 4లు 3 సిక్సర్లతో 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ ఓవర్ 200 అని చెప్పొచ్చు. అటు సూపర్ ఫామ్లో ఉన్న మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా బ్యాటింగ్లో రాణించాడు. 5 4లు 5 భారీ సిక్సర్లతో 50 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరే టార్గెట్ని ఫినిష్ చేశారు, 1 వికెట్ కూడా కోల్పోకుండానే. మరీ ముఖ్యంగా యుఏఈ బౌలర్లు పూర్తిగా డిసప్పాయింట్ చేశారు అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన యుఏఈ బౌలింగ్లో మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ల దెబ్బకు పూర్తిగా చేతులెత్తేసింది.